హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం చికెన్ పఫ్ ఈటింగ్ ఛాలెంజ్. మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఈ ప్యాకెట్ల నిండా చికెన్ పఫ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో వీటిని తినే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. అండ్ చాలా రోజుల తర్వాత ఈ ఛాలెంజ్ లో ఒక ట్విస్ట్ అయితే ఉండబోతుంది. అది ఏంటి అంటే ఈ ఛాలెంజ్ లో ఒక టీం ఏ టీం అయితే ఓడిపోతుందో ఆ టీం వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉండబోతుంది. అండ్ వాళ్ళకి రివెంజ్ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్యామిలీ ఛానల్లో ఈ ఛాలెంజెస్కి సంబంధించిన టీమ్స్ని ఏ విధంగా కండక్ట్ చేద్దామని మిమ్మల్ని అడిగితే మీలో చాలామంది చాలా టీమ్స్ సజెస్ట్ చేశారు. మేమందరం పర్సనల్గా ఫీల్ అవుతున్న టీం అయితే ఇప్పుడు డిసైడ్ అయితే చేసినాం. ఆ టీం అయితే మీకు చెప్పబోతున్నాం. అదేంటి అంటే కూరగాడు తాజ్గాడు ఒక టీం. ఎందుకంటే వాడు అందరికంటే ఎక్కువ తింటాడు, వీడు అందరికంటే తక్కువ తింటాడు కాబట్టి వీళ్ళిద్దరికి బ్యాలెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బాబాయ్ గాడు జాంబీ గాడు ఒక టీం. వీడు కూడా అందరికంటే ఎక్కువ తింటాడు, వీడు అందరికంటే తక్కువ తింటాడు కాబట్టి వీళ్ళది లెవెల్ అయిపోతుంది. ఎందుకంటే మీరు బాగా తినేటోళ్ళు కదా. మరి నువ్వు మీరే ఎలా గెలిచిండ్రా? ఫుడ్ చీటింగ్ ఛాలెంజ్ ఒక్కరైనా గెలిచినా? వాడు మీరిద్దరే వచ్చి నాతోనే. సో నేను కొద్దిగా తింటే వీడు కూడా కొద్దిగా మాలేసుకునే తింటాడు. అండ్ మా ఇద్దరికి మ్యాచ్ అవుతుంది కాబట్టి మేమిద్దరం ఒక టీం ఉంటున్నాము. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక టీం, వీళ్ళిద్దరు ఒక ఫస్ట్ సెకండ్ ఇట్లా కొడితే ఇట్లా చక్క నిలబడాలి. అది ఏ టీంకో చెప్పు సరేనా? మా టీంకి, మీ టీంకి. ఫస్ట్ వచ్చేసి బాబాయ్ జాంబీ, సెకండ్ నేను విజయాడు, థర్డ్ కూరగాడు, తాజగాడు. సో చూద్దాం. ఒకవేళ ఇగో వీడు ఉన్న టీం కనుక ఓడిపోయింది అనుకో, వీడు ఏ టీంలు ఉంటే ఆ టీమిగా రివెంజ్ ఛాలెంజ్ సర్వం సమర్పయామి. కాదు ఇప్పుడు దీంట్లో ఎట్లా అంటే ఒక్కడు వచ్చేసి 5 ఎగ్ పఫ్ అయితే చికెన్ పఫ్ అయితే తినాల్సి ఉంటుంది. సో ఒక్కడ 5 ఇంకొకటి 5 మొత్తం 10 తిన్నా. షేర్ చేసుకోరా? చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. 500 గిద్దగా కాదు వాడు ఒకటే తింటాడు. 2 ఉన్నాయి, 3, 4, 5. ఒక్కడే. అరే నువ్వు ఒక్కడే తింటావు. అక్కడ చూడు ఇగో అన్ని నాకు పక్క పెట్టరు. ఇక లొకేషన్ రారా అల్లు ఉన్న చోటి అది ఉన్నారా? లేదన్నా ఉండే ఉండే ఉంటాయి ఉంటాయి. ఉన్నాయరా? ఇగో ఉన్నాయి. నేను 6 పట్టుకున్నాను. ఫస్ట్ టీం వచ్చేసి బాబాయ్ గాడు, జాంబీ గాడు వీళ్ళైతే పార్టిసిపేట్ అవుతారు. సరేరా మొత్తం ఇవాళ ఎట్లొస్తుంది అంటే ఛాలెంజ్ వస్తుంది. చికెన్ ఏంటి మాడిపోయింది మొత్తం. అది ఊసిళ్ళు ఫ్రై చేస్తే ఇలా ఛాలెంజ్ మొత్తం ఇట్లా ఎట్లా అంటే నెక్ టు నెక్ వస్తుంది. స్టార్ట్. బాబాయ్ నీకంటే ఫస్ట్ వీడియో తింటుండ్రు. ఇప్పుడు అట్లా తింటుంటారు అంటే మధ్యలో కట్టుకుంటుంది. ఎట్లుందా? గట్టిగా ఎట్లుంది? చిన్నవాడు వీళ్ళని చూసి ఫస్ట్ స్టార్టింగ్ జోరు మీద తిన్నది సగం అంతా. ఇక పోతలేదు. ఇంకో భాగంగా ఏం చేస్తాం అంటే ఇంకొక టీం శేఖర్ గానీ కిట్ గాని ఒక టీంలో వేసేస్తాం. ఇక అంతే. తెలిసి ఒక్క ఎగ్ పఫ్ ఒక నిమిషం అంటే 10 నిమిషాలు బరాబర్ పట్టుకుంటుంది. అదే పని అయిపోయింది. నీ పని అయిపోతుంది. అరే నువ్వు 3 తిన్నా చాలరా, మీతో నేను తింటది. ఒకటే తిన్నాడు. అది కూడా ఇంకా నోట్లే ఉంది. బాబాయ్ 2 అయిపోయింది. 2 కాలే, 1 నాడా. ఇప్పుడు అయితే 2 అయిపోయినాయి. రా అవి తడుతుంది గొంతులా. నేను లేదు అవుతా కలుపుతాడు. ఏమైతుందిరా? అరే అది గిట్లా లేయర్లు ఉంటది. అది అది తడుతుంది. దవడలు కూస్తున్నాయా?
దెబ్బలు మీ బాబాయ్ అప్పుడు తాగుతాడు ఇక గివే తింటుండు ఇంకా పొట్టు పొట్టు కింద మరేదు తినాలే ఏం కాదు అంత మరి ఆ కింద టేబుల్ కాబట్టి ఏం కాదు కానీ ప్లేట్లు తినాలి టేబుల్ మీద ఎక్కువ పాడేస్తే తినాలి పప్పు కౌంట్ కాదు అట్లయితే అందరు వాడు భయ నువ్వు బయట పడే జామియా అంటే రెండోది నడుస్తుంది ఇంకా ఒడవనే ఒడవాలి మొత్తం ఇట్లా తిరుగుతుంది మూతిగా పిన్నే చూస్తున్నా అయిపోయింది తక్కువదా కుదరారా గుద్దుడు ఆయన గిట్ల పడుకున్నా మీద మెత్తుంది జిరాఫేగా జింక పొట్టు పొట్టు 3 minutes completed. బాబాయ్ అయితే బరాబర్ తింటుండు వాడు జామిగాడే లేడు నేను ఎన్నోదిరా 4 కదా బాబాయ్ గాడు ఇప్పుడు ఎన్నోదిరా 3 జాగ్రత్తలేవు నీళ్ళు తాగు మరి నీళ్ళు తాగుతావు జారుతుంది ఏమైందిరా వాడు పోతాడు వాడు బతకడు ఇక నాకు తెలిసి ఎంత లేదన్నా కానీ మినిమం 6 to 7 minutes అవుతుంది మీకు కావట్రా లాడు అది చెట్టు అమ్ముతుంది బాగా ఎల్ట బొంగులు బాగా మీది పోయినా కొద్ది దొంగతే చూసినా ఇప్పుడు ఎంత లంగడు వాడు జగ్గు మూత పెట్టిస్తాడు వాడు చెప్పినావు నా నిజంగా నువ్వు 3 తిను అంతే నువ్వు 3 తిను వాడు ఒక్కటే ఛాలెంజ్ అయిపోయినట్టే 3 తింటే బాగా స్లో తింటారు జల్దీ నీది ఆ టైంలో 3 అయిపోవాలి అయిపోతావు 2 అయిపోయింది సరే అయిపోతాయి కాకపోతే బయటకు వస్తాయి బయటకు వస్తే నిన్ను ఏమైందిరా తట్టుకుంటుంది ఇది గిదేడు తట్టుకుంటుంది ఇది అరే ఒకటి వెనక పడ్డావు నువ్వు బాబాయ్ ఒకటి ముంగడ పడ్డాడు వాటింగ్ అట నువ్వు వామిటింగ్ చేస్తావా మామ అవుతున్నాడు అది తడుతుంది లేర్లు ఉంటది అయిపోయిందా ఇదో అది అట్లా నువ్వు తింటావు కక్కి తీసుకో కక్కుతుందా బాగానే తింటున్నారు గైస్ ఫాస్ట్ గానే ఇప్పటి వరకు అయితే 4 నిమిషాలు అయిపోయింది 10 పఫ్లకు 5 నిమిషాలు నేను టార్గెట్ అనుకున్నా కానీ 5 నిమిషాలు కంప్లీట్ అయ్యట్లేదు నాకు తెలిసి 7 to 8 minutes పడుతుంది ఇక నా కడుపులో ఎలుకలు రుక్కుతున్నట్టు సౌండ్ వస్తుంది వాసనకు ఆకలికి తాడడానికి వచ్చిందేమో ఫస్ట్ మొత్తం చూస్తేనే ఎట్లా అనిపిస్తుంది బాగా లేట్ అయింది నాకు ఫస్ట్ జరా రిలీఫ్ అయినా మైండ్ ఇట్లా మేము కూడా మంచిగా మెల్లగా తింటుంటే కమాన్ కమాన్ టేస్ట్ అడగాలి ఎట్లుందో టేస్ట్ సగం సగం టేస్ట్ ఎట్లుందిరా ఎట్లుంది కారం ఉందట తాజానికి ఎట్లా చెప్పనా తాజా నీకా టార్గెట్ ఇచ్చిండు 3 తిను మన 3 తింటా పక్క అయ్యా 3 తింటావారా అంటే వాడు 7 తింటాడా 7 వాడు అలీంలే 3 తిన్నాడు వానికి అయిపోయింది రిలీక్స్ అయిపోయాడు రిలీక్స్ అయిపోయినా రిలాక్స్ కాదు రిలీక్స్ చేసే పైతే ఐలెక్స్ అంటే డిమాక్స్ క్యాంపర్ అన్ని వస్తాయి రిలీక్స్ అయిపోయాడు అన్ని సేమ్ అయినాయి ఈ రోజు టీమ్స్ అందుకనే అంటున్నా నెక్ టు నెక్ అవుతుందని వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి ఎందుకో మీకు ఇద్దరికి గెలుతుంది అనిపిస్తుంది ఇద్దరు తింటారులే చంపుడు తప్పుతాను అసలే చికెన్ పాపు సగము తిను తిను బరాబర్ నువ్వు అన్నట్టు 7 నిమిషాలు అయింది కావాలని కింద పడేస్తాను పొట్టు మొత్తం తీసుకొని తినే
6 minutes 34 seconds అయితే గైస్ వీళ్ళది వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఫస్ట్ ప్లేస్లో పార్టిసిపేట్ అయినందుకు. వీళ్ళకంటే తక్కువ టైంలో తిందాం అనుకోండి. నెక్స్ట్ టీం 2 సేఫ్. ఒకవేళ తినకుంటే అరే నువ్వు వాన్తో వచ్చి కూడా ఓడిపోయినావు అనుకో దుంకు. స్టార్ట్ అయింది కానీ వెళ్ళబోతుంది. బాగా తింది ఓడుతుంది. ఏదేమైనా మా అయితే అయిపోయింది. మస్తుంది బెస్ట్. అగో దగ్గర ఇప్పుడు ఒకటి ఎంత ఆనందంగా తింటుండో అది అయిపోయే లోపల రియాక్షన్ అవుతుండో లోపల ఇంకోటి కూడా అది తింటే మంచిగా జాగ్రత్త. అంతే అరే విద్య కూడా అయిపోయిందిరా. అయిపోయింది. మనం వేరేగా తాజా ఉన్నాడు. ఒక నిమిషం రా ఒక్కడు కూడా కాదు వాళ్ళది. నువ్వు తింటావుగా చూద్దాం. తిన చేపల్లో తింటావు. నువ్వు తిను, టైం వేస్ట్ చేయకు. నడుతుందా? నడుతుంది, టైం నడుతుంది, టైం ఆగదు కానీ. అగో అగో స్టార్ బిట్టా. ఎన్నోది ఇప్పుడు? మూడోది. ఇంకా అరే విజయ్ చెప్పండి తింటరా నా కూడా తింటరా నువ్వు కూడా తింటరా. తొందరగా తింటారు ఏమో. లాస్ట్ కచ్చారు బండి ఎటైతావు చెప్పలేదు కాదురా, అయిపోతుంది. వాళ్ళు 5 నిమిషాలు లోపలే తింటారు. బండి క్రాస్ అయింది ఇలా చక్క పోతుంది. నీదెట్లా పోతావు చూద్దాం. నవ్వుతున్నావు, మురుకుడే మురుకుతున్నావు. ఫస్ట్ టీంలా నేనున్నా సరే వాడు తినకుంటే నేనేం చేస్తానే దేవున్నా. నువ్వు తింటావు, అన్ని తింటావు. నువ్వు దేవుని కంటే ఎక్కువ రావానికి ఇప్పుడు వాడు మాట ఉన్నాడు అప్పంచలే మూర్తుడాగో. గెలుతా ఇయ్యాలా గెలుతా. మా ఏమే మా మీరు అయిపోయారు మీ పని. గడుడు ముక్కులకి కూడా తింటాడు. ముక్కు పెద్ద అయింది. కంప్లీట్ అవుతుందా? అయ్యా ఎర్రలేదు ముక్కు ప్లీజ్. అరే ఇటు అవుతుంది అంతా కక్కు. ఇప్పుడు అవసరం కక్కు బండి స్లో అయింది అన్నది. మెల్లదు టైం మొత్తం ఉంది. వాళ్ళు 7 నిమిషాలు అన్నారు. వాళ్ళు 6 నిమిషాలు మత్తు టైమింగ్. కూడా అట్లా తినాలే. తింటా లేకుంటే నేను బిల్లి మీకే నువ్వు కేసుడేగా. మనం లేట్ అయినాంరా. సాస్ వేసుకుంటే అయిపోయి. సాస్ వేసుకుంటే జారునా కావచ్చు. వాళ్ళు అప్పచ్చారు ప్రతి ఒక్కరి మీద సాస్ వేసుకొని తింటారు. అంటే అంటే ఉన్నది. నువ్వు తినకుంటే నీ పని అయిపోయినట్టే. నేనే నూకైతే నేను ఫస్ట్ బిల్లి మీకే. ఎట్లా తింటారు అయిపోయింది. అయ్యా అన్నా తినలేదా? అయ్యా ఇంకా అన్న ఒక్కసారి ఇట్లా విప్పుకుంటాడు. పొద్దుగా నుంచి తినలే మరి నేను సంపడేగా. నేనే కాకపోతే ఇక్కడ ఉన్నాడు. నాకు ఎందుకు కొడుతుంది. ఎంత అనిపిస్తుంది. రెండు తినాక ఎక్కడ వాడు అసలు అక్కడ అక్కడ తింటాడా? గెలుకుంటే నువ్వు వేస్ట్ అయ్యగా. ధైర్యం ఇచ్చి నాకు బతుకు బస్ స్టాండ్ అయ్యగా నీవి. పురానికి సాష్టాంగ నమస్కారం చేయి. గెలితే నమస్తే పెట్టిగా.
5 నిమిషాలేరా అయ్యేది. జిగంద పని ఉంది. ఇటు ఫ్రిడ్జ్లో అనేది ఇది అబ్బా ఇద్దనే వాళ్ళు నువ్వు తిను గుంజుకో మెల్ల ఆ నోట్లో ఆపిండు తిను మంకీ మ్యాన్. ఇగో నువ్వు ఒకవేళ నోట్ పెట్టుకొని ఇట్లా పెట్టుకో అంతే. నిమిషం టైం ఉంది. అన్ని టైం వాడు ఉన్నది. పట్టుంది. వదిలేసుకో 5 minutes 19 seconds లో అయితే తిన్నాము. ఇది ఎంత స్పైసీ ఉంది అంటే గొంతు మొత్తం మండుతుంది. ఇది అదే వేడికని మొదలు పెడితే ఇందాక మండుతుంది. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అది వేసుకోదా బాబా తిందాం అనుకున్నాం. అది వేసుకుంటే కొంచెం నేను కూడా ఎట్లా టేస్ట్ చేద్దామని వేసుకున్నా కానీ దాంతో మంచిగా జారుతుంది. అది జర తీయగా ఉంటుంది. అవు నోట్లో ఆపిన సాస్ పోస్తాడు. నోరంతా మండుతుంది. వానికి ఇప్పుడు ఉంది. ఇప్పుడు నీకేరే మురుకుతుండు కానీ నీకుంది. మురిపాం చూడు వాంతో ఉన్నాడని. కక్కాలే ఒక్కటి తిని కక్కాలే. గైస్ కామెంట్ అయితే వేయర్రి. టీమ్స్ వచ్చేసి కరెక్ట్ ఉన్నాయా లేకుండా మళ్ళీ ఏమైనా చేంజ్ చేద్దామా కామెంట్ అయితే వేయర్రి. వీని గురించి రాకేష్ అని ఒక టీంలో పెడదాం అనుకున్నా. వద్దు నువ్వు ఒక్కటి తిను వాడు 9 మా తింటాడు. రాజుగా రాజు నీకోసం ఫస్ట్ మెల్లమెల్ల మెల్ల తింటా నువ్వు. రెచ్చిపోయి ఫాస్ట్ తింటుంటారు. ఒరే గట్లేం తింటుండ్రా వీడు కక్కుతారు రే కూరగా. మెల్లగా తినరా వీడు ముస్తారు రే. ముంచాడమ్మో తాజుగాడు సాల్తీ వాడు తింటది. పెద్ద పెద్ద చిన్న చిన్న అని తిను. మూడో నడుస్తుంది. నాలుగోది గడ చూడు ఖర్చు కట్టు. నాలుగోది 6 రెండోదే అయిపోలేదు కదా. వీడు నాకు తెలిసి ఆగమాగం తిని కక్కట్టున్నాడు దింగడిగాడు. అక్కడ పాప మరి మంచోడు వాడు తింటా తప్పపోదు. ఫస్ట్ రావాలరా మీరు ఫస్ట్ రావాలని ఉంటుంది. నువ్వు బాగా 4 అయిపోయినావు. 4 నిమిషంలోనే 4 అందుకనే వానికి వీనికి లింక్ పెట్టేసేయాలి. అరే నువ్వు నిజంగా కొన్ని ఛానల్ ఎట్లుంటా చెప్పన్నారా కూర ఎవరి వాళ్ళే తినాలి. అరే ఇది అట్నే పెట్టదు. ఇది అట్నే పెడతా. అరే వీడు కక్కుతుండ నోట్లోకి పెడుతుండు మన తిట్టుండు బయటకు. అట్లుండదు మొత్తం పెట్టుకోవాలి. వాడు బయటకు తీసండి అవుటేగా నోట్లోకి వెళ్ళి మరి తాజు మంచిగా తింటున్నావుగా. 2 తినాలి. జామియాన్ కానీ న్యాయమే. గట్లే తింటురా వీడు 7 తింటున్నాడు. మలసార్ నుంచి వెళ్ళి జామియాని తీసుకో విని తీసుకో జామియాని మనకి ఇచ్చే. ఓకే ఓకే అయిపోయింది. మెల్లగా తీసుకుంటుండు తిడుగేమో 4 నిమిషాల కథ చాలే. మన కందలకి వెళ్ళి ఒక చిన్న డ్రాప్ కొనాలి. అట్లయితే ఛాలెంజ్ కనబడుతుంది అవుతుందట. ఇప్పుడు అయిపోయినాయి తినేటోడు ఉన్నాడు కదా గంటగా ఫాస్ట్ ఏం తింటున్నావురా. మెల్లది ఏం కాదు వాడు తింటాడు మెల్ల మొత్తం. ఇప్పుడు రెచ్చిపోయి తింటుండు నాకంటే ఎక్కువ తింటున్నాడు. అయిపోయినాయి కూర కానీ మొత్తం. నా పేరు చిన్నగా తాజు నీ పేరు కంటే నీకు తిని అలవాటు అయింది. నీకు పెద్దగా ఎట్లా టేస్ట్ ఎట్లుంది? మస్తుందా? కారం లేదా బాగా కారం వేసిన వాడు మొత్తం గొంత మడుతుంది. వీడు ఏమైంది? తాజాగా స్టార్ట్ అయింది. తాజాగాడు ఇలా గెలిచేటట్టు ఉన్నాడు కదా అందుకే కారం లేదట. నీళ్ళు ఆరాం చేయాలి నీళ్ళు. ఇక అరే ఇది నీళ్ళు అతనే ఎక్కుతున్నాడు. ఇది 6వ గారు అనేది 6వ. వాడు అనుకుంటుండు అబ్బా నా ఒకటి తిన్నాడు. 4 6. అరే
తక్కువ ఫస్ట్ వస్తారు కదా తాజిగాడు ఇవాళ గోక్కున్నాడు సగం సుంచిండు సగం కొంచెమే తీసిండు ఇట్లా గోక్కున్నాడు తీసిండు దాన్ని ముట్టుకుని అంతా జామీన్ ఉన్నదిరా తిన్నాడు అవతలేడియా జామీన్ కాదు అంత అంత ముట్టుకుడు పడా అంత తిన్నాడియా అవతలేడియా గెలిచిందా ఫస్ట్ టైం నేను జీవితంలో ఫస్ట్ టైం కావచ్చు ఇంకో 2 వేస్తే చాలు మంచిగా ఉండే ఒకటి 2 3 4 5 అరే అన్నట్టు సో వీళ్ళు వచ్చేసి గైస్ 4 minutes 51 seconds లో అయితే తిన్నారు. వీడు ఎన్ని తిన్నారు? 4 తిన్నావు కదా? 3:30 పిక్క లాస్ట్ మీరు చరిత్ర తిన్నారు కదా మరి. సో ఈ ఛాలెంజ్ లో కనుక చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి కూరగాడు అండ్ తాజిగాడు వచ్చారు, సెకండ్ నేను విజయగాడు వచ్చినాం, థర్డ్ బాబాయ్ గాడు, అంతేకాకుండా జాంబియాడు అయితే వచ్చారు. సో ఈ ఛాలెంజ్ ప్రకారం రివెంజ్ ఛాలెంజ్ లో బాబాయ్ గాడు రాకేష్ గాడు అయితే ఉంటాడు. మీలకు మేము ఒక రివెంజ్ ఛాలెంజ్ అయితే అనుకున్నాము. నెక్స్ట్ ఏ రివెంజ్ ఛాలెంజ్ ఇద్దాము కామెంట్ అయితే వేయరు. ఒకవేళ మేము అనుకున్నానికంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ ఏదైనా ఉంటే అదైతే ఇద్దాం ఖచ్చితంగా. సో ఇది ఈ రోజు ఛాలెంజ్. టీమ్స్ ఎట్లా అనిపిస్తున్నాయో కామెంట్ చేయరు. ఒకవేళ చేంజ్మెంట్ చేద్దాము అది కూడా కామెంట్ అయితే వేయరు. టీమ్ చేంజ్మెంట్ కూడా చేద్దాము. ఏమైందిరా అక్కతట్టుండు ఫస్ట్ గెలిచింది ఆగుతలేడు నేను అన్నడుగా నువ్వు అక్తాను వాడే రివెంజ్ ఛాలెంజ్ ఉన్నాడు. రివెంజ్ ఛాలెంజ్ నేనే తయారు చేస్తా అలా ఎన్ని బొంగులు పెడతా సార్ ఇరుగా గట్ల చేస్తా ఫస్ట్ సాష్టాంగా నమస్కారం చేయి. మొత్తానికి గైస్ ఇది రోజు ఛాలెంజ్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. మేము ఓడిపోయినా బాధ లేదు, గెలిచిన ఆనందం ఆనందం